దేశ రాజకీయాలు పార్టీల ప్రభావం దేశంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది వీటన్నిటిపైన సమగ్రంగా విశ్లేషించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అర్జున్. సరే, ఇండియా అలయన్స్ సో పార్టీల ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈసారి లోక్సభలో ఎవరిది ప్రభావం ఎంత ఉండబోతుంది? మనకు తెలుసు ఆల్రెడీ 5 phases అయిపోయినాయి, ఇంకా 2 phases మిగిలినాయి. 5 phases మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అంటే 400 పైచీలకు దాదాపు 429 ఎన్నో అయిపోయినాయి. సో ఇంకా చాలా తక్కువ మిగిలినాయి. ఇంకోటి ఎవరికి వాళ్ళే మేమంటే మేము, ఇటు ఆంధ్రప్రదేశ్లో జనాలు చెప్పుకుంటున్నట్టుగా పార్టీలు వాళ్ళకి వాళ్ళే ఎవరి బలాలు వాళ్ళే ఎక్కువ చేసి చెప్పుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి అబ్కీ బార్ 400 పార్ అని మొదటి నుంచి కూడా వాళ్ళ నినాదం. ఇప్పుడు ఆ నినాదాన్ని ప్రధానమైనటువంటి నాయకులు ఎవరు కూడా ఎక్కువగా చెప్పట్లే. కోర్సు మోడీ, అమిత్ షా ఆ అగ్రనాయకత్వం కంటే ఎక్కువగా గోధి మీడియా అని అంటామే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైతే ప్రధాన మీడియా స్రవంతి ఉందో వాళ్ళందరూ కూడా మోడీకి, బీజేపీ నాయకత్వానికి సాగిలు పడిపోయి బానిసలుగా మారిపోయి, మోడీ మాట్లాడకపోయినా అమిత్ షా మాట్లాడకపోయినా సరే వీళ్ళు మాత్రం 400 ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ సీన్ అట్లాగా లేదనేది వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో విషయం అర్థమైపోయింది. మోడీకి కానీ అమిత్ షాకి కానీ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా. ఈ ఎన్డీఏకి అసలు బీజేపీకి అంతకుముందు 303 వచ్చినాయి, వాళ్ళ మిత్రపక్షాలకి ఒక 53 వచ్చినాయి, మొత్తం కలిపి 50 వచ్చినాయి, మొత్తం కలుపుకొని 353 ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే బీజేపీకి స్వయంగా 303 మళ్ళీ రిపీట్ అవుతాయా లేకపోతే తగ్గుతాయా, తగ్గితే ఎన్ని తగ్గుతాయి ఏమిటి అనేటటువంటిదే వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. అసలు మ్యాజిక్ ఫిగర్ అంటే 272 రావాలి కదా, ఆ 272 అన్నా ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి మెజారిటీ బీజేపీ గెయిన్ చేస్తుందా లేదా అనేటటువంటిదే ఇప్పుడు చాలా సంశయంగా ఉంది వాళ్ళకి. అందరూ కలిపినా సరే ఇప్పుడు ఎన్డీఏ మొత్తం కూటమి కలిసినా 272 వస్తుందా లేదా, అసలు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు మాకు 400 మాట పక్కన పెట్టండి అని వాళ్ళే అంటున్నారనమాట. సో ఇదొకటి. ఇంకొకటి ఏమిటి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా ఉన్నా ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ వార్తా సంస్థలు, ఇండిపెండెంట్ యూట్యూబర్సు వీళ్ళందరూ కూడా చాలామంది ఒపీనియన్ పోల్స్ చేస్తున్నారు, పబ్లిక్ టాక్స్ చేస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అయితే 1000 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి గ్రామాల్లోకి వెళ్ళి మూలలకి వెళ్ళి ప్రజల నాడి ఏమిటో తెలుసుకుంటున్నారు. వీళ్ళందరూ చెప్తున్నది ఏమిటి అంటే దెర్ ఇస్ నో వేవ్, మోడీ వేవ్ అనేటటువంటిది ఏమీ లేదు, ఈసారి ఇష్యూస్ బేస్డ్గానే ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి మొత్తం ఎన్డీఏకి చూసినా సరే ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వస్తారా రారా అన్న డౌట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇండియా కూటమి బలపడుతుంది అనేటటువంటిది ఒక కాంగ్రెస్కి 100+ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కాంగ్రెస్కి 100+ కానీ వస్తే మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది అనేటటువంటి అంచనాలు మనకి వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళే మేమంటే మేము అనుకుంటున్నారు, కానీ పరిస్థితి ఈసారి మాత్రం అలాగ లేదు. దెర్ ఈజ్ నో కేక్ వాక్ ఫర్ ఎనీబడి అనమాట. అటు ఎన్డీఏకి కానీ ఇటు ఇండియా కూటమి కానీ ఎవరికి కూడా నల్లేరు మీద బండి నడకంటామే ఆ టైప్లో అయితే లేదు. ఫైట్ ఈజ్ వెరీ టైట్. చూడాలి జూన్ 4వ తేదీన కానీ మనకు అర్థం కాదు విషయం. సో ఒక దిక్కు పీకే సర్వేలు, అట్లే యోగేంద్ర సర్వేలు. సో ఎట్లా చూడొచ్చు సార్ అంటే వీళ్ళిద్దరు కూడా చాలా మంది నమ్మే అవకాశం ఉంది జనాలు కూడా. సో ఈ సర్వేలు ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే పీకే ఇంతకుముందు చాలాసార్లు ఆయన సెఫాలజిస్ట్ ఏం కాదు, ఆయనే చెప్పుకుంటున్నాడు ఐఎమ్ నాట్ సెఫాలజిస్ట్ అని. ఆయన ఒక స్ట్రాటజిస్టు. ఇప్పుడు నువ్వు ఒక పార్టీ పెడితే అయ్యా బాబు రండి అంటే ఆయన మీకు కొన్ని వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ కూడా ఇస్తాడనమాట. మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, అలా చేస్తే ఎలా బాగుంటుంది అని చెప్పేటటువంటి మనిషి అనమాట. ఎన్నికల ప్రిడిక్షన్ ఏమి చేయడు. కానీ ఏమిటో విచిత్రంగా కొన్ని రోజులుగా అఫ్కోర్స్ ఆయన బీజేపీకి ఫేవర్గా ఉన్నాడు, ఎన్డీఏ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది, మంచి మెజారిటీతో వస్తుందని ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాడు. కానీ ఈ గత 4-5 రోజులుగా విపరీతంగా, ఒక వారం రోజులుగా విపరీతంగా అన్ని ఛానల్స్కి తిరుగుతున్నాడు. ఇండిపెండెంట్ ఆఖరి నువ్వు నేను పిలిచినా వచ్చి మాట్లాడేటట్టుగా ఉన్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే మొత్తం బీజేపీకి ఫేవర్గా 303 ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు వాటికి ఏమాత్రం తగ్గదు, ఇంకా పెరగొచ్చు అనేటటువంటి రీతిలో
ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సో ఆయన మొదటి నుంచి అట్లాగే ఫేవరబుల్గానే ఎన్డీఏకి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకా టోన్ పెంచాడు. ఎందుకు పెంచాడయ్యా అంటే ఇటు నేను ఇందాక చెప్పాను కదా, ఇండిపెండెంట్ వార్తా సంస్థలు కానీ, జర్నలిస్టులు కానీ, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్స్ ఇప్పుడు యుగం మారిపోయింది. నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు 2019లో వాట్సాప్ యుగం నడిచిందంట, ఇప్పుడు 2024లో యూట్యూబ్ యుగం నడుస్తుంది. సో యూట్యూబర్సే కీలకం ఇక్కడ. అందరూ ఇండిపెండెంట్ యూట్యూబర్స్, యూట్యూబ్లు ఛానల్స్, డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద డిజిటల్ ఛానల్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మోడీకి గాలి ఎదురు వీస్తుంది అనేటటువంటి చెప్తున్నారు. అందుకని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని రంగంలో దింపినట్టుగా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నది ఒకటి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, యూట్యూబర్స్ కానీ చెప్తున్నది ఏంటి, రవీష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, అభిసార్ శర్మ లాంటి వారు కానీ, ఆర్ఫా ఖానం షేర్వాణి లాంటి వాళ్ళు కానీ, చాలామంది యోగేంద్ర యాదవ్ వీటిలాంటి వాళ్ళు చాలామంది కూడా చెప్తున్నాయి మాత్రం వేరేగా ఉన్నాయి. ఇంత క్లాష్ అవుతున్నాయి అన్నమాట. ఏమిటనేది అందుకనే చాలామంది దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిందనమాట. ఇప్పుడేం ఇష్యూస్ ఏం లేవు, అయినా సరే చాలా ఉత్కంఠభరితంగా ఆసక్తిగా జనం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అసలు ఈసారి అని. ఎందుకంటే ఇష్యూ లేదు. ఎప్పుడు రామ మందిరం అనేటటువంటిది ఎప్పుడో జరిగిపోయింది ఆల్రెడీ. జనవరిలో ఇప్పుడు తొందరపడి కోయిలా ముందే కూసింది అన్నట్టు ముందే కూసేసాడు ఈయన, గేట్లు తీసేసాడు మోడీ గారు. అసలు కొంచెం లేట్ చేస్తే బాగుండేది. మనం ఇప్పుడు అర్జున్ ఎలాంటి యుగం అంటే ఈ ఫోన్ ఇలా చేతుల్లో పట్టుకుని ఇట్లా తీసి జనం రీల్స్ చూసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ యుగంలో 3 నెలలు 4 నెలల ముందు నేను రామ మందిరాన్ని ఓపెన్ చేశానని చెప్తే మైండ్లో అదే ఉండదు, అది వెళ్ళిపోయింది. ఆ రీల్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు లక్షల రీల్స్ వచ్చేసినాయి అనమాట. సో రామ మందిరం, రామ్ టెంపుల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ నౌ. అదొక ఇష్యూగా మిగలలేదన్నమాట. సో అందుకనే ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇటు ఇండియా బ్లాక్ ఫైట్ చేస్తుంది, అటు వాళ్ళేమో రకరకాలు చెప్తున్నారు. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. కానీ మొత్తానికి పరిస్థితి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందన్నమాట. అంటే ఇప్పటిదాకా జరిగిన ప్రచారంలో మోడీ ముఖ్యంగా ముస్లిం కార్డును తెరపైకి తేవడాన్ని సో కలిసి వచ్చే అవకాశం ఉందంటారు. చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎప్పుడు అబ్కీ బార్ 400 పార్ అని ఎప్పుడన్నారు, రామ మందిర ఆవిష్కరణ తర్వాత. రామ మందిర ఆవిష్కరణ ఎప్పుడు చేశారు, జనవరిలో చేశారు. జనవరిలో అంటే ఎన్నికల నోటిఫికేషన్కి చాలా ముందుగా చేశారు. అది కూడా ఎందుకు చేశారు, నలుగురు పీఠాధిపతులు శంకరాచార్యులు కూడా వద్దు, సగం పూర్తయిన దేవాలయాన్ని మీరు ఆవిష్కరించవద్దు, ఇది మంచిది కాదు, ఇది శుభసూచకం కాదు, శాస్త్రాలు ఒప్పుకోవు, ధర్మాలు ఒప్పుకోవు, నాయన కంగారు పడద్దురా మోడీ అని వాళ్ళు చెప్తే మీ లెక్క మాకు అనవసరం, నువ్వేంటి చెప్పేది, మీకు కాంగ్రెస్ చోటు చెప్పిస్తున్నాడు మీతో ఇట్లాంటి మాటలన్నీ వాళ్ళని కూడా పొలిటిసైజ్ చేసేసారు. అది అట్లాగ అయిన తర్వాత ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ఎన్నికలు స్టార్ట్ అయ్యేటప్పటికి ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ అయింది. ఓటింగ్ టర్నౌట్ చాలా తక్కువగా కనిపిస్తుంది, ప్రజల్లో ఆసక్తి కనిపించట్లే. ఏంటి, ఎందుకు ఓటు వేయడానికి జనం రావట్లేదు ఏంటి అని అంటే, నీకు నాకు కంటే ఛానల్స్ కంటే ఎక్కువ రిపోర్టు, అంటే అక్యురేట్ రిపోర్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఉంటుంది. సో వాళ్ళకి ఒక రిపోర్ట్ అందింది. ఏం రిపోర్ట్ అందింది, నాయన ప్రజల మైండ్ సెట్ ఏంటో కొంచెం విరుద్ధంగా ఉంది, మీకు విపరీతంగా ప్రతికూలంగా ఉంది పరిస్థితి అంటే, అప్పుడు మళ్ళీ ఓహో మనం తొందరపడి ఎప్పుడో రామ మందిరాన్ని ఓపెన్ చేసి ఇంకా జనాలు గుర్తుపెట్టుకున్నారు అనుకుంటున్నాం కానీ గుర్తు లేదనమాట అని వెంటనే కంగారు పడి, ఆందోళన పడి, భయపడి మోడీ గారు ముస్లిం కార్డు బయటకు తీశాడనమాట. తీయడం ఎంత ఉద్రిక్తంగా తీశాడంటే, అసలు మీ ఈ కాంగ్రెస్ బాని కానీ అధికారంలోకి వస్తే మీ సంపదనంతా, మీ సంపద అంటే హిందువుల సంపద, మిగిలిన మతాల కులాలు అందరూ ఉన్నారు కదా, మీ సంపదనంతా తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారు, మీ మెడల్లో మంగళసూత్రాలు తీసుకెళ్ళి తెంపేసి వాళ్ళకి ఇచ్చేస్తారు, మీ రిజర్వేషన్లు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పరిపాలించింది. మరి ఇంతకుముందు వాళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఉండాలి. ఈ పాటికి సచార్ కమిటీ అనేది ఒకటి ఉంది, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వేశాడు. అంటే ముస్లింల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏమిటి చెప్పండి అని చెప్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 160-70 మంది గర్భ దరిద్రంలో ఉన్నారని చెప్పారు వాళ్ళు.
మరి అందరూ ముస్లింలకి ఈ సంపద అంతా కాంగ్రెస్ కట్టబెడితే ఈ పార్టీకి వాళ్ళందరూ అయిపోవాలి కదా. కానీ ఎవరు కోటీశ్వరులు అయ్యారు ఈ 10 ఏళ్లలో? ఎవరు కోటీశ్వరులు అయ్యారంటే రాహుల్ గాంధీ చెప్తున్నట్టు 22 మంది కోటీశ్వరులు మల్టీ మిలియనీర్స్ బిలియనీర్స్ అయిపోయారనమాట. అదానీలు, అంబానీలు వీళ్ళందరూ దరిద్రులుగానే ఉన్నారనమాట. సో అందుకని ఆయన కంగారు పడి ఇలాగైతే లాభం లేదని చెప్పి ఒక్కసారిగా ముస్లిం కార్డు బయటకు తీసాడు. రెచ్చగొట్టడం ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా వాళ్ళకి అదే కార్డు అనమాట. అంటే హిందువుల్ని రెచ్చగొట్టాలంటే ముస్లింలని టార్గెట్ చేస్తేనే తప్ప వర్కౌట్ కాదనమాట. సో అందుకని ఇక్కడ కూడా అదే కార్డు బయటకు తీసాడని. ఆ బయటకు తీయడం అనేది చూడండి, మోడీ మొదటి దశ, రెండో దశ తర్వాత ప్రతి దశలోనూ ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా సెల్ఫ్ గోల్ అయిపోయింది. ఆయన మీద ఆయనే బాణాలు వేసుకున్నట్టు అయిపోయిందనమాట. ప్రతి మాట కూడా అందరూ కూడా ఎవరు నమ్మట్లేదు. ఈయనకి ఎప్పుడు ముస్లిం గొడవ, హిందూ ముస్లిం గొడవనే, ఇంకేమి లేదా అన్నట్టు. మీ రిజర్వేషన్లన్నీ తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? సో అందుకని ప్రజలకు ఆయన చెప్పేది ప్రతి మాట కూడా ఎవరు కూడా నమ్మలేదు. మీరు హిందూ ముస్లిం అనేటటువంటి కార్డు తీస్తున్నారు అనేటటువంటిది ప్రజలు నమ్మలేదు. సరికదా, అది యాంటీ అయిపోతూ వచ్చిందనమాట. ఆఖరికి ఎంత దాకా ఆయన వెళ్ళాడంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇండియా బ్లాక్ వాళ్ళునేమో వీళ్ళు వస్తే 400 సీట్లు కావాలి ఎందుకంటున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మీకు రిజర్వేషన్లు తీసేస్తారు అని చెప్తున్నటువంటి నేరేటివ్కి కౌంటర్ నేరేటివ్గా వీళ్ళు ముస్లిం కార్డుని తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. అందుకనే ఇక డిఫెన్స్లో పడిపోయి సెల్ఫ్ డిఫెన్స్. రాజ్యాంగం పైన కూడా రాహుల్ గాంధీ కీలక కామెంట్ చేశారు నిన్న కూడా. సో అధికారంలోకి ఒకవేళ ఈసారి మళ్ళీ కూడా బీజేపీకి అధికారం కట్టబెడితే మాత్రం రాజ్యాంగం ధ్వంసం అయిపోతుంది, రిజర్వేషన్లు కూడా మార్చే అవకాశం ఉందని కూడా కీలక కామెంట్ చేశారు. సో ఇది నమ్ముతారా సార్ ప్రజలందరూ? వాళ్ళు తప్పనిసరిగా ప్రజలు నమ్మడం ఏంటి? బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు కదా. ఇప్పుడంటే డిఫెన్స్లో పడిపోయి మేము రాజ్యాంగాన్ని మార్చము, ఎవరు చెప్పారు, సాక్షాత్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని మార్చడం అది ఇదని ఇప్పుడు చెప్తున్నారు. కానీ వాళ్ళ మినిస్టర్స్, వాళ్ళ నాయకులు సాక్షాత్తుగా వాళ్ళే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, వాళ్ళు వెబ్సైట్లో, వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్స్లో చేసినటువంటి ట్వీట్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. దీని మీద పెద్ద డిబేట్స్ జరిగినాయి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అసలు ఆర్ఎస్ఎస్ ఎజెండానే అది అన్నమాట. అంటే రాజ్యాంగాన్ని మార్చడం అనేటటువంటిది. ఎందుకంటే ఇది సెక్యులర్ స్టేట్ కాబట్టి ఇది మనం కులాతీత, మతాతీత, లౌకిక రాజ్యంగా ఈ రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాదేశిక సూత్రాలను ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. దాని ద్వారా వీళ్ళ ఎజెండా నెరవేరాలంటే ఇది లౌకిక రాజ్యంగా ఉండకూడదు, ఇది హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి, ఇది హిందూ దేశంగా ప్రకటించాలి. హిందూ దేశంగా ప్రకటించాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ మౌలిక సూత్రాలను మార్చాలి. మౌలిక సూత్రాలను మార్చాలంటే వీళ్ళకి పార్లమెంట్లో 400 స్థానాల పైచులకు వాళ్ళకి బలం కావాలి. సో అందుకనే ఇవన్నీ చేయాలంటే రాజ్యాంగం మార్చామని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ అజెండా అది, బీజేపీ వాళ్ళ అజెండా అది. ఇప్పుడంటే మేము అలా అన్నామా ఇలాగన్నా మాట మార్చడానికి ఏముంది? ఇప్పుడు ఇంత మొన్నటిదాకా ప్రతి దశలోనూ కూడా ప్రతి ఫేజ్లోనూ చూడాలి యాంటీ ముస్లిం కార్డు తీసి మళ్ళీ మొన్న వారణాసిలో ఏమన్నాడు మోడీ, అయ్యో నేను ఎప్పుడు అన్నాను అలాగా, నేను అలాగంటే ఈ చరిత్ర నన్ను క్షమించదు అని చెప్పేసి కన్నీరు మున్నీరు అయినట్టుగా మాట్లాడాడు. ఈ అబ్బాయి అసలు ఇప్పుడు ఇంతకు ముందంటే నేను అలా అన్నాను అని బంకొచ్చు, ఇప్పుడు అలా కాదు, ప్రతి ఓడి సెల్ ఫోన్లోనూ రికార్డ్ అయిపోయి ఉంటుంది. నువ్వేమన్నావు, నేనేమన్నాను, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను బయటకు వెళ్ళి నేను అలా అనలేదంటే కుదరదు. సో ఈ కార్డు ఆయన ముస్లిం కార్డు, అందుకని ఆత్మరక్షణలో పడి మోడీ గారు ఈ ముస్లిం కార్డుని బయటకు తీశారు. కానీ ఎల్లవేళలా ముస్లిం కార్డే ఈ దేశంలో పనిచేయదు. ఎందుకంటే ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అనేక రకాల భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, కులాలు, మతాల సంకీర్ణమైనటువంటి బహుళ జాతీయమైనటువంటి బహుళ మతాల బహుళ సంస్కృతుల సంకీర్ణమైనటువంటి దేశం ఇది మన దేశం అన్నమాట. ఫ్లోరల్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని నెహ్రూ గారు అన్నట్టు అది కోరుకుంటున్నారు. మొన్న సిఎస్డిఎస్ లోకనీతి చేసినటువంటి సర్వేలో కూడా 77% మంది హిందువులు మాది బహుళ సంస్కృతుల దేశంగా మన భారతదేశం ఉండాలని చెప్పారు. అదే యూత్ అయితే 80 మంది హిందూ యూత్ మనది
ప్లూరల్ స్టేట్గానే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఇలాగ కులాలని మతాలని వేరు చేసి మనం బ్రతకాలి, ఒకడిని నాశనం చేసి ఒకడిని బలిపశువును చేసి మనమే సుఖపడాలి, మనమే ఆనందపడాలి అని ఇండియన్ ఎవడు కోరుకోడు. కేవలం కుత్సితమైన రాజకీయాలు చేసి తమ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళే ఇలాంటి రాజకీయాలు చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ మొత్తం భారతదేశంలో ప్రజలెవరు కూడా ఆ విధమైనటువంటి రాజకీయాలను యాక్సెప్ట్ చేయడు. అందుకని ఈ రోజున భయపడుతున్నారనమాట. మనం అంతకుముందు చెప్తే నమ్మారు ప్రజలు, ఇప్పుడు నమ్మేటట్టుగా కనిపించడం లేదని ఆందోళన పట్టుకుందనమాట. అంతకుమించి ఏం లేదు. సో రాష్ట్రాల వారిగా ఎన్డీఏకి అండ్ ఇండియా అలయన్స్కి ఎలా ఉండబోతుంది సార్ రాష్ట్రాల విభజన? ఇప్పుడు చూడండి, 2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇష్యూ ఏంటి? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత, అవినీతి, అన్నా హజారే ఉద్యమం చేసేది చూడండి, ఆ అవినీతి ఆందోళన, అవినీతి వ్యతిరేక ఆందోళన, 2G స్కామ్ లాంటి స్కామ్స్, ఇవన్నీ కూడా కలిసికట్టుగా నరేంద్ర మోడీ ఎమర్జ్ అయ్యాడు. అక్కడ బీజేపీ వాళ్ళు యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ అనమాట అదంతా. తర్వాత 2019కి వచ్చేటప్పటికి ఏమైంది? పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఇష్యూ వచ్చింది. పాకిస్తాన్ కాశ్మీర్ వర్సెస్ ఇండియా, పుల్వామా, బాలాకోట్ జరిగింది వెంటనే. సో అందరిలో కూడా దేశభక్తి పొంగి పొరలిపోయిందనమాట. అక్కడ కేవలం నేషనలిజం, ఇంకే కార్డు లేదు అక్కడ, ఇంకే కార్డు లేదు. ముస్లిం కార్డు పక్కన పెట్టండి, ఇవన్నీ రామ మందిరం పక్కన పెట్టండి, అన్నీ పక్కన పెట్టండి, కేవలం దేశభక్తి అనేటటువంటి కార్డు మీద, నేషనలిజం అనేటటువంటి కార్డు మీద గెలిచిందనమాట అక్కడ. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందాక ఏంటి మీరు అడిగింది క్వశ్చన్, స్టేట్ వైజ్ ఇప్పటికి వచ్చేటప్పటికి ఆ 2019లో వీళ్ళు నేషనలిజం మెయిన్ కార్డుగా పనిచేయడం వల్ల ప్రధానమైనటువంటి వెస్ట్ అండ్ నార్త్ అంటామే, ఈ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు 92% స్ట్రైక్ రేటు. అంటే కొన్ని రాష్ట్రాల్లో రాజస్థాన్ కానీ, ఎంపీ కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి హర్యానా కానీ, చండీగఢ్, మన ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇవన్నీ కొన్ని కీలకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాలు, అలాగే వెస్ట్ కొన్ని రాష్ట్రాలు, అన్నిటిలో కూడా కలిపి వాళ్ళకి దాదాపు 322 సీట్లలో దాదాపు 315 దాకా, అంటే 92% సీట్లు కొట్టేశారు అక్కడ, హయ్యెస్ట్. అంటే నువ్వు ఇది పర్వతం అనుకోండి, ఇక్కడ నడుస్తూ వచ్చావు, ఈ అంచు దాకా వచ్చావు, ఇక్కడికి ముందుకు వెళ్ళలేవు, వెనక రావడం తప్ప. ఇంక ముందుకెళ్తే ఏమవుతుంది? పడిపోతాం అంతే. అంటే బీజేపీ వారు, వారి మిత్రపక్షాలు అన్నీ కలిపి ఎన్డీఏ వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ, వెస్ట్లో కానీ, అన్ని చోట్ల కూడా అత్యున్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయారు, పీక్కి వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు అక్కడ వాటిని కాపాడుకోవాలి. ఇది 303 బీజేపీకి స్వయంగా రావాలి అంటే ఇంకా అంతకంటే 370 అన్నారు వీళ్ళు. 370 మాకు వస్తాయి, మిత్రపక్షాలకు ఒక 330-40 కలుపుకుంటే అప్కీ బార్ 400 పార్ అని వీళ్ళ లెక్క. 370 రావాలని అసలు ముందు 370, ఎందుకంటే కాశ్మీర్లో 370 రద్దు చేశాం కాబట్టి అని సింబాలిక్ అలా 370 పెట్టారు. మరి అట్లా రావాలంటే అంతకుముందు స్ట్రైక్ రేట్, హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్గా వచ్చినటువంటి యూపీ కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా అంతే రేటింగ్ రావాలి. అలాగే ఈస్ట్లోను, ఇలా సౌత్లోను కూడా మంచిగా రావాలి. మంచిగా రావాలంటే పరిస్థితి ఏమిటి? పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించట్లేదు. యూపీలో కుల సమీకరణలు కానీ, వర్గ సమీకరణలు కానీ, ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ రామ మందిరం ఇష్యూ అనేటటువంటిది పనిచేయట్లేదు. ఇక్కడ ఇప్పుడు పనిచేస్తుంది ఏమిటి అంటే ఎక్కువగా యూపీలో కానీ, బీహార్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఎంపీలో కానీ, మహారాష్ట్రలో కానీ కొన్ని చోట్ల అలయన్స్ పార్టీలు అక్కడ కొంచెం కీ రోల్ ప్లే చేస్తున్నాయి. చాలా చోట్ల మేజర్గా యూపీ లాంటి చోట ఇష్యూస్ పనిచేస్తున్నాయి. ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏం చెప్తున్నారు రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ రెండు కలిసి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏమిటి అంటే గతంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ రెండు కొట్టుకునేవి. ఇప్పుడు కూడా అలయన్స్లో లేవు, పొత్తులో లేవు. అయినప్పటికీ వీళ్ళు మీ రిజర్వేషన్స్ పోతాయి, ఎస్సీ
ఎస్టీ బీసీ వీళ్ళని రెచ్చగొట్టి వదిలిపెట్టే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు రాజ్యాంగం పోతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పోతాయి, రిజర్వేషన్లు పోతాయి, అన్నీ పోతాయి. ఇంకోటి ఎందుకు భయపడుతున్నారు ప్రజలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఉద్యోగాలు లేవు, ఎక్కడ చూసినా అంత పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి మాకు అభివృద్ధి ముఖ్యం, రాముడు మందిరం కాదు. రామ మందిరం ఒక చోట ఏంటి, ఇంటింటికి ఒక రాముడు ఉంటాడు, ఇంటింట్లోనూ ఒక పూజా మందిరం ఉంటుంది, ప్రతి పూజా మందిరంలో ఒక రాముడు ఉంటాడు. రాముడికి ఒక చోటే ఒక ఇల్లు ఏమిటి, ప్రతి చోట ఇల్లే, ప్రతి హిందువు హృదయం కూడా రాముడి గుడే. కాబట్టి అది ఇష్యూ మెయిన్ కాలేదు. సో మెయిన్గా ఇష్యూలు అనమాట అధిక ధరలు కానీ, ద్రవ్యోల్బణం కానీ, ఉద్యోగాలు కానీ, ఇవన్నీ మెయిన్ సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ, మహిళలు సాధికారత, వాళ్ళ అభివృద్ధి, ఇవన్నీ కూడా అక్కడ ఇష్యూస్కి పనిచేసి యూపీలో కుల సమీకరణలు కూడా పనిచేసి అక్కడ దగ్గరగా ఒక 50కి మించి అవకాశం లేదు ఎన్డీఏకి అక్కడ అని చెప్తున్నారు. అంటే 80 అవుట్ ఆఫ్ 50లో. బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో అతి కీలకమైనటువంటి వాడు, ఒకప్పుడు ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి అవుతాడని అనుకున్నటువంటి వాడు ఒకసారి ఇటు అడుగు ఒకసారి అటు అడుగు, ఆయన పర్సనల్ ఇమేజ్ పూర్తిగా ఆయనే డ్యామేజ్ చేసుకున్నాడు. అక్కడ తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా ప్రచండంగా పికప్ అయిపోయాడు. ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ జయధ్వానాలు, బ్రహ్మాండంగా కరతాళ ధ్వనులతో స్వాగతాలు పలుకుతున్నారనమాట. సో అక్కడ బాగుంది. అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ, సో ఆ రెండు అలయన్స్ బాగుందని అంటున్నారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ ఆఫ్ పార్టీ అక్కడ 24 వాళ్ళకే వస్తాయేమో అని చెప్పేసి అంటున్నారు. సో మహారాష్ట్రలో శివసేనని చీల్చేసి, అలాగే ఎన్సీపీని, నేషనల్ కాంగ్రెస్ దాన్ని కూడా శరద్ పవార్ గ్రూప్ని చీల్చేసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయగలిగారు కానీ పార్టీలను చీల్చగలిగారు కానీ పార్టీలకు గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి బలం ఉంటుందే, కేడర్ బలం, ఆ కేడర్ని ఎవరు చీలుస్తారు? కేడర్ని చీల్చలేరు కదా. సో కేడర్ అంతా కూడా ఉద్ధవ్ ఠాకరే శివసేన వైపు ఉన్నారని చెప్పి, అలాగే ఎన్సీపీ కేడర్ అంతా కూడా శరద్ పవార్ వైపు ఉన్నారని చెప్పి, అందుకనే మహారాష్ట్రలో చాలా పెద్ద దెబ్బ పడిపోతుంది ఈసారి. అవుట్ ఆఫ్ 48 అక్కడ 10-15 కంటే ఎక్కువ రాకపోవచ్చు బీజేపీకి లేదా ఎన్డీఏకి అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ అలాగే కర్ణాటక మెయిన్గా, కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. సరే అంతకుముందు ఏముంది, కంప్లీట్గా అవుట్ ఆఫ్ 28-26 వాళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు 14 కూడా రాకపోవచ్చు వాళ్ళకే అని అంటున్నారనమాట. వెస్ట్ బెంగాల్లో పెద్దగా ఏమి ఇంప్రూవ్మెంట్ ఏమి కనిపించట్లేదు. ఇట్లా చూసుకుంటే ఏ స్టేట్ చూసుకుంటే హర్యానాలో అసలు 10కి 10 వాళ్ళు గెలిచారు అప్పుడు, ఇప్పుడు 6-7 ఇండియా బ్లాక్ కొట్టేస్తుందని చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో బ్రహ్మాండమైనటువంటి అలయన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీళ్ళిద్దరూ కలిసి హర్యానా, పంజాబ్, గుజరాత్, ఈవెన్ గుజరాత్లో కూడా 26కి 26 వాళ్ళు గెలిచారు అప్పుడు. ఇప్పుడు 2-3 సీట్లు అక్కడ కూడా ఓడిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైతే హయ్యెస్ట్ రేట్ సాధించారో స్టేట్స్లో అక్కడే దెబ్బ పడుతుంది. మరి ఎక్కడ కవర్ చేసుకు ప్రశాంత్ కిషోర్ అంటాడు, నార్త్ వెస్ట్లో మేము బాగా స్కోర్ చేసాము, కొంచెం తగ్గినా మేము దీన్ని ఈస్ట్లోనూ సౌత్లో కవర్ చేసుకుంటాం. ఈస్ట్ అంటే ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటంటే బీహార్ను కూడా కలుపుకొని, అస్సాంను కూడా కలుపుకొని, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక సరే హైయెస్ట్ వచ్చింది, దాన్ని అట్లా ఆయన అందులో కలిపితే ఎక్కడ వాళ్ళు ఇందులో సాధిస్తారు? నాకు తెలిసి బీహార్లో సాధించట్లేదు, వెస్ట్ బెంగాల్లో పెద్దగా ఏం గెయిన్ అవ్వట్లేదు. ఒడిస్సాలో ఏమన్నా 1-2 సీట్లు, అంతకుముందు 8 ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా 1-2 సీట్లు ఏమైనా గెలిస్తే గెలవచ్చు. తెలంగాణలో కూడా అంతకుముందు 4 ఉన్నాయి, ఇప్పుడు మహా అయితే ఏమైనా 1-2 గెలిస్తే గెలవచ్చు, కానీ కాంగ్రెస్కి 9-10 ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు. ఇక్కడ పరిస్థితి అది. ఆంధ్రాలో చెప్పలేము. ఆంధ్రాలో ఈసారి ఇంతకుముందు ఏంటంటే 3 ఎన్డీఏ కూటమికి ఉన్నాయి, ఇప్పుడు మరి ఎన్ని రావచ్చో మనం చెప్పలేం. కానీ ఈస్ట్ అండ్ సౌత్లో పెద్దగా గెయిన్ చేసేటటువంటి, అందుకనే వాళ్ళు మొత్తం మీద ఎన్డీఏ అలయన్స్ పార్టీలు అన్నింటినీ కలుపుకొని, బీజేపీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ మొత్తం కలుపుకొని మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వస్తుందా లేదా అనేటటువంటిది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళే అతి గొప్ప సెఫాలజిస్ట్ చెప్తున్నటువంటి లెక్కలు. ఆయన నిష్పక్షపాతంగా చెప్తాడు, పార్టీ అలయన్స్ కూడదు. సరే ఎవరు ఎట్లని మాట్లాడితే వాడు, ఇప్పుడు నేను మాట్లాడాను అనుకో, వీడు ఒక పెయిడ్ ఆర్టిస్టు డబ్బులు తీసుకొని వచ్చాడు, లేదా అమరావతి గాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు అని చెప్తారు. ఆ మాటలు మాట్లాడడానికి ఏముంది, కానీ లెక్కలు ఎలా ఉన్నాయన్నమాట. సో హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి రాష్ట్రాల్లో డౌన్ అవుతున్నారు, కొత్తగా వాళ్ళు గెయిన్ చేస్తున్నటువంటిది ఏమీ లేదు. అందుకనే మొత్తం
ఇప్పుడు డమాడౌల్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ ఎన్నికల్లో ఏ ఇష్యూ బేస్డ్ పైన ఈ పార్టీల ప్రచారం జరుగుతుంది, అసలు ఈ ఎన్నికల్లో మెయిన్ స్ట్రీమ్ ఎలా ఉండబోతుంది సార్? మెయిన్ ఇష్యూ ఒకటేనండి సార్, దేశానికి ఎప్పుడు కూడా బీజేపీ వారికి ఇష్యూ ఏంటంటే వాళ్ళ రాజ్యాధికారం కావాలి. వాళ్ళ రాజ్యాధికారం కావాలంటే హిందూ ముస్లిం మధ్య రిఫ్ట్ పెట్టాలి. ఇంకొక ఎజెండా లేదు వాళ్ళకి. అయితే పాకిస్తాన్, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింలు. సో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు స్వయంగా ఈయన ప్రధానమంత్రి గారు ఏమన్నారు, రాజస్థాన్ మీటింగ్లో స్వయంగా అన్నాడు, ఈ సంపదనంతా తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు. ముస్లిం అధిక్ సంతానం వాళ్ళే, అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళు. గుసుపైఠియా అన్నాడు, అంటే చొరబాటుదారులు. దేశంలో ఉంటున్నటువంటి తన సొంత పౌరుల్ని, తన ఓన్ సిటిజన్స్ని ఇంట్రూడర్స్ అంటే చొరబాటుదారులు, తన దేశపు పౌరుల్నే, తన దేశపు నాగరికుల్ని చొరబాటుదారులని ఇంతమంది ఎవ్వరూ కూడా ఏ ప్రధానమంత్రి అలాగ అభివర్ణించలేదు. ఈయనే అన్నాడని మన కరణ్ థాపర్ ఒక ఇంటర్వ్యూలో, ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలోనే అన్నాడనమాట. ఎవ్వరూ అట్లా చెప్పలేదు. సో ఇట్లాంటి ఆయన ప్రధానమైనటువంటి ఎజెండా అదే, వాళ్ళకి రాజ్యాధికారం ఎజెండా, దానికోసం హిందూ ముస్లిం ఇష్యూ. కానీ దానికి విరుద్ధంగా, దానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేదా ఇండియా బ్లాక్లో ఉన్న ఇతర ప్రతిపక్షాలు కానీ ఏం చెప్తున్నాయి, మాకు అధిక ధరలు చూడండి, ద్రవ్యోల్బణం చూడండి, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు మీరు చూడండి, అంత ఇస్తాం ఇంత ఇస్తాం, 15 లక్షలు మీ అకౌంట్లో వేస్తాం, ఆ మాటలు పోయినాయి, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అవన్నీ పోయినాయి. ఎంత చూసి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నువ్వు అయ్యా 22 మందిని కుబేరులను చేశావు, నువ్వు సాధించిన ఘనత ఏమిటి అంటే, ఘనకార్యం ఏంటి అంటే పెద్ద ఘనకార్యం, చెప్పని ఇంచుకే ఛాతీ ఇవ్వాలి అంటారు, 56 అంగుళాల ఛాతీ ఉందని అంటారు. ఈ 56 అంగుళాల ఛాతీతో నువ్వు సాధించింది ఏమిటయ్యా అంటే 22 మందిని కుబేరులను చేసావు. నేను అధికారంలోకి వస్తే, నేనంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్, నేను అధికారంలోకి వస్తే ఈ కోట్లాది మంది భారతీయుల్ని నేను లక్షాధికారులను చేస్తాను అంటున్నాడు. సో ఈ మాటకి ఇంప్రెస్ అవుతున్నారు ప్రజలు. సంపదను పంచుతానంటే అది అర్థం, అంతేగాని నీ సంపదను తీసుకొచ్చి ముస్లింలకు పంచుతానని కాదు. కుబేరులకు నువ్వు సంపదను పంచుతున్నావు, దేశ సంపదను అంతా, ఆ సంపదను నేను మొత్తం భారతీయులందరికీ సమానంగా పంచుతాను, రాజ్యాంగపరంగా ఎవరు నిజమైనటువంటి హక్కుదారులో వాళ్ళందరికీ సంపద పంచుతానని చెప్పి ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా అంటున్నారు అనమాట. సో ఇవి మెయిన్ ఇష్యూస్. ఉద్యోగాలు ఎక్కడ పోతాయి, ఉద్యోగాలే రావటం లేదు, ఉన్న ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా పోతాయేమో అనేది ఒక భయం పట్టుకుంది. సో ఇట్లాంటి పరిస్థితి అంతా కూడా అలాగా రీజనల్ ఇంబ్యాలెన్సు. మహిళల పట్ల చూడండి, మహిళలు ఎవరు కూడా ఇంతకు ముందులాగా ఉత్సాహంగా లేరు ఈసారి. ఆఖరికి మహిళా మల్లయోధులు ఉన్నారే, ఉమెన్ రెస్లర్స్, వాళ్ళు మా మీద ఈ అసోసియేషన్ మా నాయకుడే, అధ్యక్షుడే వాడు బ్రజభూషణ్ సింగ్ ఉన్నాడే, వాడే మమ్మల్ని వేధిస్తున్నాడు లైంగికంగా అని, అయ్యా ఆదుకో నాయనా అని చెప్పి మోడీ పాదాల మీద పడితే ఒక్క మాట మాట్లాడలేదే. వాళ్ళు రోడ్డెక్కి మహిళా మల్లయోధులు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా పథకాలు సాధించి భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి గొప్ప మహిళామూర్తులు, అమ్మాయిలు, వాళ్ళకే దిక్కు లేకుండా పోయింది. నెలల తరబడి అక్కడ రాజధాని రోడ్డు మీద వాళ్ళు ధర్నాలు చేయాల్సి వచ్చింది, న్యాయం చేయలేదు. సరికదా, ఏ వ్యక్తి మీద అయితే వాళ్ళు లైంగిక ఆరోపణలు చేశారో ఆ వ్యక్తికి సీటు ఇవ్వకుండా వాళ్ళ కొడుకు సీట్ ఇచ్చాడు. కొడుకు ఎక్కడ, యూపీలో కేసర్గంజ్లో కొడుకు సీట్ ఇచ్చారు. అంటే ఏంటి అర్థం ఏంటి అసలు? అది వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఎవరినైతే ఆరోపించారో వాళ్ళ కుటుంబానికి నువ్వు న్యాయం చేస్తున్నావా? ఇది ఎక్కడ? మణిపూర్లో అంత జాతుల మధ్య హింస జరిగింది, ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించి సామూహికంగా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క అడుగు కూడా తీసి మణిపూర్లో పెట్టలేదు. సో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, వీటి పట్ల ఇన్ని స్పందన ఏమిటి? అందుకనే మహిళలు టోటల్గా కూడా, అలాగే రైతులకు చట్టాలన్న ఆదాన్న ఇదన్న చేసి వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ కాళ్ళ కింద మేకులు కొట్టి పెద్ద పెద్ద వాటర్ క్యానల్స్తో దాడులు చేసి వాళ్ళు అసలు రైతులు ఈ దేశం వాళ్ళ, భారతీయుల, పాకిస్తానీలా, అలాగా వాళ్ళు ఒక ఉగ్రవాదులాగా వాళ్ళని ట్రీట్ చేసి అంటే ఎవరు నిరసన తెలియజేస్తే, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరు హక్కుల కోసం గొంతెత్తితే వాళ్ళ మీదే దాడులు చేసి వాళ్ళని ఉగ్రవాదులు అని చెప్పి, సెపరేటిస్టులు అని చెప్పి ఎన్నికల టైంలోనే ఆలోచిస్తారు. మామూలుగా ఎవడంటాడు మాట. సో వాళ్ళు చెప్పే హిందూ ముస్లిం కార్డు వాళ్ళకి మెయిన్ ఇష్యూ,
కానీ ఇక్కడ ఎన్డీఏకి వ్యతిరేక కూటమైనటువంటి ఇండియా బ్లాక్లో ప్రతి పార్టీకి కూడా ప్రధానంగా ప్రజల సమస్యలే ఇష్యూస్ అన్నమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ప్రజల ఇష్యూస్ వర్సెస్ బీజేపీ వారి హిందూ ముస్లిం ఇష్యూ, ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రజల సమస్యలు గెలుస్తాయా లేదా హిందూ ముస్లిం కార్డు గెలుస్తుందా, దేనికి పట్టం కడతారు భారతీయ ఓటరు ఎవరికి పట్టం కడతాడు అనేది మనం చూడాలన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.